బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సీఎం రేవంత్ రెడ్డిపై వివాదాస్పద వ్యాఖ్యల విషయంలో మంత్రి కొండా సురేఖ ప్లానింగ్ కమిషన్ ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డిపై క్రమశిక్షణ కమిటీ నివేదిక సిద్ధమైంది. ఈ రిపోర్ట్ ను టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి అందజేశారు. అలాగే పార్టీ హైకమాండ్ కు మెయిల్ ద్వారా రిపోర్ట్ ను పంపించారు. క్రమశిక్షణ తప్పిన నేతలపై ఎటువంటి చర్యలు తీసుకోవాలనే దానిపై పలు సిఫారసులు చేశారు. దీనిపై మల్లు రవి మీడియా సమావేశంలో మాట్లాడుతూ పార్టీ ప్రభుత్వంలో క్రమశిక్షణ లోపిస్తే రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ నష్టపోతుందని అన్నారు. అందుకే క్రమశిక్షణ తప్పిన నేతలపై కఠిన చర్యలు తీసుకొని పార్టీ నేతలు కేడర్ కు స్ట్రాంగ్ మెసేజ్ ఇవ్వాలని హైకమాండ్ ను తమ రిపోర్టులో కోరినట్లు చెప్పారు. ఇది క్రమశిక్షణ లేకుండా కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుంది, ప్రభుత్వం పనిచేస్తుందంటే ఇక్కడ పార్టీకి నష్టం జరుగుతుంది. వచ్చే ఎలక్షన్లో మన ప్రభుత్వానికి కూడా ఓట్ల ద్వారా నష్టం జరుగుతుంది. అందువల్ల వీటన్నిటిని సమగ్రంగా పరిశీలించి ఒక తీవ్రమైన ఒక మెసేజ్ని కాంగ్రెస్ పార్టీ లీడర్స్కి, కాంగ్రెస్ పార్టీలో ఉన్న క్యాడర్స్ అందరికి కూడా పంపించాల్సిన అవసరం ఉంది. పంపించి ఇది క్రమశిక్షణ లేకుండా కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుంది, ప్రభుత్వం పనిచేస్తుందంటే ఇక్కడ పార్టీకి నష్టం జరుగుతుంది. వచ్చే ఎలక్షన్లో మన ప్రభుత్వానికి కూడా ఓట్ల ద్వారా నష్టం జరుగుతుంది. అందువల్ల వీటన్నిటిని సమగ్రంగా పరిశీలించి ఒక తీవ్రమైన ఒక మెసేజ్ని కాంగ్రెస్ పార్టీ లీడర్స్కి, కాంగ్రెస్ పార్టీలో ఉన్న క్యాడర్స్ అందరికి కూడా పంపించాల్సిన అవసరం ఉంది. కాగా మంత్రి కొండా సురేఖ పుట్టినరోజు సందర్భంగా ఆమె కుమార్తె ఓ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్రమైన విమర్శలు చేశారు. అచ్చ కాంగ్రెస్ పచ్చ కాంగ్రెస్ అంటూ పార్టీలో చిచ్చు రేపారు. తనకు పరకాల టికెట్ లేదని డిసైడ్ చేయడానికి రేవంత్ ఎవరని ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు ప్లానింగ్ కమిషన్ ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి కూడా కొద్ది రోజుల క్రితం రేవంత్ రెడ్డిపై తీవ్రమైన ఆరోపణలు చేశారు. గత ఎన్నికల్లో ఆయన టికెట్ అమ్ముకున్నారని చెప్పారు. దీంతో చిన్నారెడ్డికి కొండా సురేఖకు పార్టీ క్రమశిక్షణ కమిటీ షోకాజ్ నోటీసులు ఇచ్చి విచారించింది. తాజాగా వారి పదవులను తొలగించాలని చర్యలకు సిఫారసు చేసినట్లు తెలుస్తోంది. పంపించి ఇది క్రమశిక్షణ లేకుండా కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుంది, ప్రభుత్వం పనిచేస్తుందంటే ఇక్కడ పార్టీకి నష్టం జరుగుతుంది. వచ్చే ఎలక్షన్లో మన ప్రభుత్వానికి కూడా ఓట్ల ద్వారా నష్టం జరుగుతుంది. అందువల్ల వీటన్నిటిని సమగ్రంగా పరిశీలించి ఒక తీవ్రమైన ఒక మెసేజ్ని కాంగ్రెస్ పార్టీ లీడర్స్